ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతేంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియ ఆత్మ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. ప్రశ్నోత్తరిలో 6వ శ్లోకం. పాశోహికో యో మమతాభిమానః సమ్మోహయత్యేవ సురేవకా స్త్రీ కో వా మహాంధో మదనాతురో యో మృత్యుశ్చ కో వా అపయసః స్వకీయం. 4 ప్రశ్నలు, దానికి 4 సమాధానాలు ఉన్నాయి. పాశము ఏదినంటే మనమే పెట్టుకున్నటువంటి పాశం, అంటే మన మమతాభిమానం అనంటే నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా ఇల్లు, నాకు సంబంధించినది అని పెట్టుకున్నామే మమత. దానిపైన పెట్టుకునేటువంటి అభిమానమే ఇక్కడ పాశం అనంటే ఉరితాడు లాగా. ఆ ఉరితాడేసి లాగేసింది కదా మనలను భగవంతుని దగ్గరికి. భగవంతుడు ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపంగా నాయందే ఉన్నాడు. ఆత్మస్వరూపంగా నాయందే ఉన్నాడు. నా చుట్టూ ఉన్నదంతా ఈశ్వరుడైతే అలా ఈశ్వరుని దర్శించగలిగే సామర్థ్యము నాకు లేకుండా నా మనస్సులో దీనిపైన మమతాభిమానము చేత
నాది, నాకు సంబంధించింది అనేటువంటి పాశము చేత నేనుగా లేకుండా పడిపోయినాను కదా. కాబట్టి పాశము ఇక్కడే ఉన్నది. ఈ పాశమును మనం తెగ్గొట్టాలి. ఈ పాశమును తెగ్గొట్టాలంటే దేనితో తెగ్గొట్టాలి అంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అసంగ శస్త్రేణ, శస్త్రము. అస్త్రం అంటే బాణం తీసి నిన్ను మంత్రప్రయోగం చేసి దాన్ని ప్రయోగించింది. శస్త్రం అంటే నీకు అది ఎదురుగా ఇదేం ఉండదు, నీ మనసుతోనే సంకల్పిస్తే వచ్చేస్తుంది. బ్రహ్మాస్త్రం అని అనుకోండి, బ్రహ్మాస్త్రం అనేటువంటిది నువ్వు ఎదురుగా ఒక బాణం తీసుకొని పెట్టి దాంట్లో బ్రహ్మాస్త్రాన్ని పెట్టడం కాదు. అది బ్రహ్మాస్త్రం అంటే అప్పుడు ఏమైంది, అది అస్త్రం, శస్త్రం. ఇది శస్త్రం, అది అస్త్రం. ఇప్పుడు ఇదేమిటి, మనస్సులో నుండినే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనస్సులోనే సంకల్పం చేసుకొని నాది, నాకు సంబంధించిందని కదా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సంకల్పం నుంచి నేను ఆత్మస్వరూపము అనేటువంటి సంకల్పాన్ని ఇప్పుడు పెట్టుకోవాలి. చూడండి తేడా. ఇంతవరకు ఇది పెట్టుకున్నాం, ఆ మమత అభిమానం. ఆ అభిమానం ఏం చేసింది, నన్ను పాశం వేసి లాగేసింది, కట్టిపడేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అది కాదప్ప, నేను ఆత్మస్వరూపం అప్ప అని మన మనస్సుకు మనమే చెప్పుకొని దీనిని పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. పాశాన్ని తగ్గించుకోవాలి, పాశాన్ని కట్ చేసేయాల, పూర్తిగా లేకుండా పెకిలించి పారేయాలి. అయితే ఒకేసారి జరగదు, అది ఒకేసారి జరగదు. కాబట్టి ఏం చేయాలా, ఇది నాకు నన్ను పట్టుకొని నన్ను నేనుగా లేకుండా ఇదే చేసింది అది. చూడు ఇప్పుడు దానిపైన ఇక్కడ ఏంటంటే దానిపైన కోపంతో బయట రాకూడదు. దానిపైన కోపంతో బయట వచ్చినామనుకో ప్రేమ కలిగినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది దాని దగ్గరికి. అట్లా కాదు, వివేకంతో బయట రావాలి. వివేకంతో అంటే అది కూడా ఆత్మస్వరూపమే, నేను ఆత్మస్వరూపమే, దానిని నేను నాకు సంబంధించిందని అనుకున్నాను, కానీ నిజంగా అదంతా కూడా ఈశ్వరుడే. ఇప్పుడు మనం ధ్యానంలో కూడా చూసాం కదా, నా చుట్టూ ఉన్నదంతా కూడా ఈశ్వరుడే. ఇప్పుడు కొడుకుగా ఉండేది ఈశ్వరుడే, భార్యగా ఉండేది ఈశ్వరుడే, భర్తగా ఉండేది కూడా ఈశ్వరుడే, సర్వము ఈశ్వరుడే. అలా చూడాలి, అలా వివేకంతో చూసి బయటపడాలి. అంతేగాని దాని నుంచి కోపముతోనో ద్వేషముతోనో బయట అట్లా రాకూడదు. అట్లా వస్తే అది నిలవదు, బాగా గట్టిగా నిలబడదు. తర్వాత సమ్మోహయత్యేవ సురేవక, సమ్మోహనం చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎట్లుందో, నేనుగా ఉంటే నేనుగా ఉండకుండా చేసేటువంటివేమో ఈ పాశాలు. ఈ పాశాలను ఏదో బ్రహ్మభావంతో ఏదో కొద్దిగా బయటపడదామని అనుకుంటున్నాం. సరే, వీటన్నింటి నుంచి బయటపడచ్చు, కానీ ఈ తాగిన వాని వలె మైకంలో పడేసి నన్ను నేనుగా కాకుండా మర్చిపోయేటట్లుగా బాగా లాగేసేటువంటిది ఎవరు? ఎందుకంటే ఇప్పుడు ఒకసారి కాకపోయినా ఒకసారైనా నేను పొరపాటు చేసినానప్ప అని గుర్తిస్తే దాంట్లో నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలా గుర్తించేటట్లుగానే లేకుండా, అలా గుర్తించేదానికి అవకాశం లేకుండా మనల్ని లాగేస్తుందన్నమాట. అలా ఎవరు లాగేస్తారు అని ప్రశ్న. దానికి
స్త్రీ అని అంటున్నాడు. అహంభావం అనేటువంటిది వివేకంతో చేసేటువంటిది, అది అవివేకం చేత వచ్చేటువంటిది. ఇక్కడ ఇది మోహం, సమ్మోహం, సమ్మోహనాస్త్రం అంటారు చూడండి. సమ్మోహనాస్త్రం వేసేస్తే ఆయన ఏమి మోహిని అవతారం ఎత్తాడు కదా, మోహిని అవతారం ఎత్తాడుగా. మోహిని అవతారం ఎత్తి ఏం చేశాడు, అమృతాన్ని దేవతలకు రాక్షసులకు పంచేటప్పుడు మోహిని అవతారాన్ని ఎత్తినాడు అని చెప్తారు కథ. ఆడెత్తాడో లేదో అది ఉండని, ఆ కథ కథగానే తీసుకోండి. ఆ కథను అట్లా ఉండని, దాన్ని నాకు అన్వయం చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని నాకు అన్వయం చేసుకోవాలా. నాకు అన్వయం చేసుకోకుండా నేను ఇంకొక ప్రకంగా ఉంటే కాదుగా. ఇప్పుడు చూడండి, నేను అమృతం తాగుదామనుకొని పోతే, అమృతం అంటే ఏమిటి? మృతము కానిది, మృతము కానిది ఆత్మస్వరూపం కదా. నేను ఆత్మస్వరూపంగా ఉందాము అని అనుకుంటే ఈ మనస్సులో ఈ స్త్రీ పైన ఉందే కోరిక, ఆ స్త్రీ కనిపించింది అని అనుకో, స్త్రీ కనిపించినంత వరకు ఒక రకంగా ఉంటుంది. స్త్రీ కనిపించి ఆ స్త్రీ బాగా మంచి రూపలావణ్యంతో కనిపించింది అనుకో, ఏమైపోతాడు? లాగివేయబడుతుంది, లాగివేయబడుతున్నాడు కదా, జారిపోతున్నాడు కదా. అదే సమ్మోహం అంటే. మోహం అని అంటే ఇప్పుడు బిడ్డలు నాకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి దాంతో అక్కడ పడిపోవడం. వాడు దాంట్లో నుంచి ఒకసారి చిన్నగానన్నా ఆలోచన చేస్తే తొందరగా బయట వస్తాడు. సమ్మోహం అని అంటే పూర్తిగా పడిపోయినాడు, వాడిని బయట తీసుకొని వచ్చినా కూడా మళ్ళీ ఆటకపోతాడు. బయట తీసుకుని వచ్చినా కూడా మళ్ళీ ఆటకపోతాడు. అది సమ్మోహం. అందుకే అలా సమ్మోహంగా ఉంటూ దీంట్లో సురేవ, సురేవ అంటే మద్యపానము తాగిన వాడి వలె, మద్యపానం, మందు తాగేసినాడు. మందు, సారాయి, సారాయి మనకు పాతకాల భాష సారాయి. ఆడు పుట్టింది అదే కదా మొదట. దేంట్లో సముద్ర మదనం చేసినప్పుడు, పాల సముద్ర మదనం చేసినప్పుడు అందులో నుంచి అమృతం వచ్చిందా, ఈ సురాపానం వచ్చిందా? విషం వచ్చి అది అయిపోయింది. ఇది తర్వాత సురాపానం వచ్చింది. విషం వచ్చినప్పుడు సదాశివుడు వచ్చి దాన్ని స్వీకరించినాడు. ఇది సురాపానం వచ్చింది. సురాపానం వస్తే దాన్ని ఎవరు దేవతలు స్వీకరించారా? రాక్షసులంతా వచ్చి ఇది మాకు కావాలని వాళ్ళు అన్నీ మీరే తీసుకుంటున్నారా, ఇది మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. సరే తీసుకోండి అని అన్నారు వీళ్ళు. అలా కథ లేదు. కథ సముద్ర మథనం చేసినారు కదా, కథ అది లేదు, అది నిజంగా జరగలేదు. ఈ హృదయమును మధించుటయే పాల సముద్ర మథనం. పాల సముద్రం కదా, ఏమంటే పాల సముద్రం ఏడన్నా ఉందా మీరు చెప్పండి? తెల్లగా ఉండుట అంటే అంతఃకరణము శుద్ధమగుట, శుద్ధాంతఃకరణం అంటే సత్వగుణముతో కలిగి ఉండుట. సత్వగుణముతో కలిగి ఉండే అంతఃకరణము పాల సముద్రం, దానిలో చిలకాల. అంతేగాని ఆయన నారాయణ అక్కడ ఉన్నాడు, పాల సముద్రం ఉంటుంది, దాంట్లో చిలికినారు. ఈ కథలు పెట్టుకొని ఇక్కడ మళ్ళీ నారాయణుని పెట్టేసి దాంట్లో పాలు ఎత్తుకొని వచ్చి పోసేసి ఇది పాల సముద్రం, ఈ పాల సముద్రంలో నారాయణుడు ఉన్నాడు, ఇవి ఇంత చేసుకోవడం అనేటువంటిది వివేకము లేకపోవడం. అని పెట్టినారు. సరే, మహర్షులు అట్లా ఆలోచన చేశారు.
కానీ దాన్ని ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, దీనిని కూడా కమర్షియల్ చేసేసారు. ఏమంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని అమ్మచ్చునా? ఏమంటే ప్రసాదాన్ని అమ్మచ్చునా చెప్పండి, మీరు చెప్పండి. ప్రసాదమును అమ్మవచ్చా? కానీ అమ్ముతున్నారా లేదా? ఫస్ట్లో ఊరికే ఇస్తారు కదా స్వామీజీ, ఇవ్వాల్సింది ప్రసాదము అమ్మకుండా ఊరికే ఇస్తారు. మళ్ళా దీన్ని అది నీకు సాలకుండా కావాలంటే కొనుక్కోమని చెప్పినారు అంతే. కొనుక్కోమని చెప్పినారు. ఆ. సర్లే, మనం ఎట్లాంటి వాళ్ళు? ప్రసాదం కావాలనే కానీ అక్కర్లా. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే. అది ప్రసాదం. ప్రసాదం అంటే అది. ఆ ప్రసాదము తీసుకుంటే హాని రస్య ఉపజాయతే సర్వ దుఃఖానాం. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని. సర్వ దుఃఖాలు హాని పోతాయి, పోవాలా, దుఃఖాలన్నీ పోవాలండి. ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైన అనుగ్రహం హృదయంలో ప్రకటమైతే దుఃఖాలన్నీ ఏం కావాలా? దుఃఖాలన్నీ పోవాలి. ఈ ప్రసాదం తింటే దుఃఖాలు పోతున్నాయా? తిరుమల ప్రసాదం రోజు తిన్నామనుకో దుఃఖం పోతుందా? షుగర్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. దాంట్లో లేనిపోని నెయ్యి వేశారుగా, జీడిపప్పు వేశారుగా. జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరగదు, నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరగదు, స్వీట్ తింటే షుగర్ పెరగదు. రోజు తిరుమల లడ్డు కొంచెం కొంచెం తింటా వస్తే వేరే మందు అక్కర్లేదు, షుగర్ పెరిగేదానికి అది పరిస్థితి. ఈ ప్రసాదమా మనకు కావాల్సింది? భగవంతుని చెప్పిన ప్రసాదమా? భగవంతుడు చెప్పిన ప్రసాదం కావాలి. కాబట్టి ఈ పాల సముద్రములో చిలకాల చిలికితే అందులో నుంచి ఇవన్నీ వస్తాయి. సముద్రం అది పాల సముద్ర మదనం అనేది, దీనిపైన ఒకరోజు టాపిక్ పెట్టుకుందాంలే, దాన్ని వివరంగా చెప్పుకుందాం. దాంట్లో నుంచి వచ్చింది ఇది. ఏది? అమృతము దాంట్లో వచ్చింది, విషము కూడా దాంట్లోనే వచ్చింది, ఈ సారాయి కూడా దాంట్లోనే వచ్చింది. దాన్ని తీసుకున్నారు రాక్షసులు. ధ్యానం చేస్తే గన మనసులో ఏమవుతుందంటే వాడికి ఒక సామర్థ్యం వస్తుంది, ఆయనకు ఒక రకమైన పవర్ అనేది పవర్ వస్తుంది. ఆ పవర్ ఏం చేస్తుంది తెలిసిన? ఆ పవర్ చాలా పెరుగుతా వస్తుంది. ఎవరన్నా చూసి వాడు ఇట్లా చెయ్యాలా అని అనుకుంటే అట్లా చేస్తాడు, వాడు అట్లా చేస్తాడు. వశీకార స్థితి కూడా వచ్చేస్తుంది. ఒకరిని వశం చేసుకోవడం, యోగంలో ఆ ఇది కూడా వస్తుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, యోగంలో ఇవన్నీ రావాల్సి వస్తుంది. అందుకే ఇవన్నీ నేను కాదు అని చెప్తున్నాం కదా. ఈ ప్రాణము నేను కాదు, అదంతా వస్తుంది. నిదానంగా స్టెప్ బై స్టెప్ పోతా వస్తాం. పుట్టినరోజే ఆవకాయతో ఉండే అన్నం పెట్టినామనుకో ఏం కావాలా బిడ్డ? బతకడు కదా. అట్లాగే ఏదో మొదలు పెట్టినాము. ఇప్పుడు మొదలు పెడతానే వాళ్ళను బాగా గట్టిగా, నేను అట్లే ఫస్ట్లో చేశా. నాలో ఏమన్నా కొంచెమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా వచ్చినాయా? ఇప్పుడు ఏమన్నా మార్పులు? ఈ గట్టిగా మాట్లాడడము, ఇది సంయమ వ్రతం తీసుకున్న తర్వాత ఏమన్నా తేడా ఉందా నాలో? సంయమ వ్రతం తీసుకున్న తర్వాత తేడా ఉందా నాలో? నేను అడుగుతాను. ఎందుకంటే నేను మార్చుకోవాలి. నేను ఫస్ట్లో విపరీతంగా కోప్పడ్డం ఉంది. ఇప్పుడు అదేంటంటే నేను మిమ్మల్ని ఏదో ఉద్ధరించేవాడను నేను అనేటువంటి ఫీలింగ్ నాకు ఉన్నింది. నేను మిమ్మల్ని ఏందో ఉద్ధరించేదానికోసం నేను వచ్చినట్లు, నేనేదో నేను చెప్పినట్లు మీరు వినాలనే భావన నాకు ఉన్నింది. అది నేను తీసేయాల.
అది నాకు ఆ భావన ఉండింది. అది ఉండేదాని వల్ల ఏమవుతుందంటే మీ పైన కమాండింగ్ వస్తుంది. అప్పుడు వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఆ తప్పు చేస్తున్నారు కదా అనే భావన. అది ఉండకూడదు, అది ఉండకూడదు. ఎందుకంటే అడిగినప్పుడు వాళ్ళకి చెప్పాలి ఏదైనా సరే. అయినా ఇంకా ఉంది, ఇంకా ఎంత ఉందంటే మీరన్నా కాల్భాగం అని అంటున్నారు. కాల్భాగం కాదు. నేను నిన్న వేరే వాళ్ళు ఆ దీంట్లో యూట్యూబ్లో పెట్టిండేదాన్ని వేరే ఒకరు నాకు ఒక కామెంట్ పెట్టారు, మీరు ఆవేశం చాలా ఉంది అని. చూసిన ఎట్లా ఆవేశం ఉందబ్బా అని చూస్తే నాకే ఏంద్ర నేను ఇట్లా చెప్పినానే నాకు అనిపించింది. ఇంత ఇదిగా చెప్పినా పాపం వాళ్ళు కాబట్టి నన్ను భరించినారు, ఇంకా నన్ను ఇక్కడ పెట్టుకొని ఉన్నారని నాకు అనిపించింది. నిజంగా చెప్తున్నా నేను. లేకంటే మాకు ఆ భావం లేదు స్వామి. మేమని అనుకుంటా, మీరు మమ్మల్ని సరిదిద్దేదానికి వచ్చినారు. మీరు గురువులు, మేము శిష్యుడు, మేము తప్పులు చేస్తూనే ఉంటాము. మా వయసు ప్రభావము. సరే ఉండని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా దగ్గర లోపాలు లేకపోతే కదా నేను మీకు సక్రమంగా చెప్పగలుగుతాను. నేనే లోపాలు పెట్టుకొని నేను వేరే వాళ్ళకి చెప్పడం అనేది కుదరదు. అది అందుకని నేను కూడా మార్చుకోవడం అనేటువంటిది నేను కూడా అందుకని నేను మీకు చెప్పడం. అప్పుడప్పుడు నాకు కూడా కొద్దిగా కోపం వస్తుంది. కీ ఇవ్వండి, నేను గుర్తించేటట్లుగా చిన్నగా చెప్పండి. అది కూడా మా వల్లనే మీకు కోపం వస్తుంది, కానీ మీ వల్ల కాదు. వీధితో అవును, మేము చేసే తప్పుల గురించి అది ఆవేశం వస్తుంది. అది కూడా రాకూడదు. ఎందుకంటే అది కూడా రాకూడదు కదా. రాకూడదు. తత్వవిధానంద స్వామి చెప్పేటప్పుడు వింటే ఎంత ఓపికగా చెప్తాడంటే నిజంగానే అవును. అట్లా చెప్తారు. వాళ్ళకు సర్వీస్ చేస్తారు. అయ్యా వారు జ్ఞాని, వారు అసలు శరీర భావన లేదు వారికి. నాకు అన్నీ ఉన్నాయి. ఇంకా ఏది పోయింది చెప్పు? ఒక్కటి కూడా పోలే, ఇంకా ఒకటి కూడా పోలేదు నిజంగా. కాబట్టి ఉండని. ఇప్పుడు ఇక్కడ సురేవ అంటే సురాపానము తాగుట. ఇప్పుడు నేను కూడా సురాపానము తాగిన వాడినే. ఈ కోపంగా మాట్లాడుతున్నానంటే దాన్ని తాగినాను కాబట్టి కదా నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడుతున్నా. అంటే నా స్థితిని నేను మరిచిపోయి ఈ సురాపానము తాగినట్లుగా మాట్లాడడం. అర్థమవుతుందా? అదన్నా దాంట్లో నుంచి బయటపడచ్చు తొందరగా తెలుసుకుంటే. కానీ ఒక స్త్రీ వచ్చి అలా క్రీగంట చూపు చేత చూసిందని అనుకోండి, అది స్త్రీలకు మాత్రమే సాధ్యమవుతుంది, పురుషులకు సాధ్యం కాదు అది. ఏమమ్మగారు? స్త్రీలకు నేనే అని చెప్పారు. అది కూడా భగవంతుడే. అర్జునుడు ఒక్కడే ఉత్తర గోకులంలో అందరూ భీష్మాచార్యతో అందరూ వస్తే వాళ్ళని అందరి కాదనేసి ఒక సమూహానాస్త్రం వేస్తానే అందరూ కొట్టుకున్నట్టే. ఆమె కూడా సమూహానాస్త్రంలో కూడా మీరు చెప్పినట్టు స్త్రీనే. సమూహమే ఇది పడుతుంది, గ్యాస్ పెట్టినట్టు పడతాయి. అందరూ సమూహంలో పడిపోతారు. అప్పుడు ఆవుల మంది ఇప్పుడు అక్కడ సమూహం కథ వేరే. ఇప్పుడు నేను సమూహానికి పడిపోతున్నాను కదా, నేను సమూహంలో పడిపోతున్నా కదా, నేను బయట రావాలి కదా. నేను ఆత్మస్వరూపం అనేటువంటి స్థితి కదా నేను రావాలా. చిన్న చిన్న విషయాల నుంచి అయితే బయట వచ్చేదానికి ఏదో ప్రయత్నం చేస్తున్నా. కానీ స్త్రీ యొక్క క్రీగంట చూపు చూస్తే ఏమైపోతాం? ఎట్లాంటి వాడైనా ఆడదాని ఓడ చూపుకు లొంగని మగవాడు లేడు. ఆ మాటల్లో లేదు, మమ్మల్ని వదిలించే కాబట్టి చెప్తాం. అట్లా అనద్దండి. ఉంది ఇంకా ఆ భావన కూడా ఉంది. అది కూడా సన్యాసం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పోతుంది, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వయస్సి గతే కామ వికార శుష్కే నీరే కాసార భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానేనండి. తాత పెళ్లి చేసుకుంటావా అని అంటే ఏమంటాడు? నాకెవరు పిల్లనిస్తారని అంటాడు, కానీ నాకు పెళ్ళి వద్దని అన్నాడా?
సరే. ఆ తాత అట్లా చెప్పిండొచ్చు, ఈ తాత అట్లా చెప్పాడు, వివేకం చేత ఆ. నాకెందుకు ఇప్పుడు అది గుర్తిస్తే అక్కడి నుంచి మారుతాం. గుర్తించకపోతే మనం కూడా వాళ్ళమేనేనా? తాత నువ్వు ఎప్పుడైతే ఎందుకు తాత పెళ్లి చేసుకునేదంటే రే గాయం ఉంటే నాకే కావాల్సిన సపర్యలు చేసుకుంటా మీరు చేయడం లేదు అందువల్ల చేసుకుంటాను అని చెప్తాడు. ఇప్పుడు ఉండండి. ఇప్పుడు మీరు చూడండి, రామారావు గారు ఎంత ఉన్నత స్థితికి వచ్చారండి. 9 నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, అవునా కదా? ఆయన అంతటి మహానుభావుడు గొప్ప స్థితికి వచ్చేసాడు. అంత మంచి పనులు కూడా చేసినాడు. చేశాడు. కానీ పతనం ఎట్లయ్యారు స్త్రీ నుంచైనా పతనం అయిపోయినాడు. చూసారా? స్త్రీ వలన తను పతనమైపోయాడు. ఆమె లోపరుచుకునేసింది ఆయన. ఎట్లో అది అయితే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆయనకు నాకు చూసే వెళ్ళాడను, నాకు భోజనం పెట్టే వెళ్ళాడను, ఏంటో ఉంటాయి. ఆయనే ఇచ్చినాడు అట్లాంటి స్టేట్మెంట్. కరెక్టే. ఇప్పుడు ఆయన అనుకుంటే ఏమంటే వంట చేసి పెట్టేవాళ్ళు ఎంతమంది దొరకరండి? ఎంతమంది దొరకరు? అది పైకి వచ్చేటి ఎంతో అది అది మోహం. సంభావనాస్త వ్యక్తి తర్వాత పరమాత్ముడిగా రాముడుగా కృష్ణుగా నటించిన వాడు ప్రజలంతా కొలుస్తారు కదా అతన్ని. అట్లాంటి వాడు తర్వాత ఆ వయసులో తర్వాత భారతం తీసుకున్నామని అనుకోండి. భారతం ఎవరి వలన జరిగింది? భారతం జరిగేదానికి కారణం ఎవరు? ద్రౌపది అండి. ఎందుకంటే ద్రౌపదికి ఆడ అవమానం జరిగింది. అవమానం జరిగేదానికి కారణం దుర్యోధనుడు. అంతవరకు ఏమన్నా ఇది ఉన్నిందా? ఆడేందో పిలిచారు మయసభకు పోతే ఆడేందో ఆమె నవ్విందని వీడు అవమానం బాని అక్కడి నుంచి కదా మొదలయ్యింది. అంతవరకు రాజ్యం పైన ఏదో ఉన్నింది వాళ్ళకి, అంతేగాని పెద్ద ఇదేం లేదు. రాజ్యకాంక్ష ఉన్నింది వాడికి. తర్వాత వీళ్ళనందరినీ మట్టు పెట్టాలనేటువంటి భావన కూడా వచ్చేసింది కదా. ఈ యుద్ధం జరిగేదానికి కారణం కూడా అయిందిగా. ఇప్పుడు ద్రౌపది ప్రతి విషయంలోనూ, ప్రతి సన్నివేశంలోనూ వీళ్ళు పర్లేదు ధర్మరాజు ధర్మంగా మాట్లాడితే వీడు ఎప్పుడు ధర్మాన్ని మాట్లాడతాడని ఎత్తిపుడుస్తుంది ద్రౌపది మాత. భీముడు కూడా ఈ రాయబారం పోయేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను కూర్చోబెట్టుకొని అందరూ మాట్లాడుతున్నప్పుడు భీముణ్ణి కూడా అడిగాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ, నీ అభిప్రాయం చెప్పవయ్యానంటే, శ్రీకృష్ణ ఎందుకు అందరూ చనిపోవడం? ఎందుకు అందరూ చనిపోవడము? అందరూ శాంతిగా ఉండాలంటే మాకు కూడా ఏదో కొద్దిగా ఇస్తే ఏదో మేము ఇట్లుంటాము, జరగని రాయబారమే దాన్ని శాంతియే మంచిది అనేటట్లుగా భీముడు చెప్తాడు. ఈమెకు ఉడికిపోతుంది, ద్రౌపదికి ఉడికిపోతుంది. ఎందుకంటే వీళ్ళందరికంటే ప్రతిజ్ఞ చేసినాడు ఎవరు? భీముడే. తొడలు విరగొడతానని చెప్పి దుశ్శాసనుని రొమ్ము చీలుస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసినాడు భీముడు. అట్లాంటోడు ఇప్పుడు శాంతి వచనాలు పలుకుతున్నాడు. వీడేమన్నా అసలు మగాడైనా వీడు క్షత్రియుడు అనేటట్లుగా ఆడ మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడి రెచ్చగొడుతుంది అన్నమాట. అట్లాగా రెచ్చగొడుతుంది. ఇట్లా రెచ్చగొట్టాలంటే ఇప్పుడు మీరు యజ్ఞం చేయాలని అనుకోండి. యజ్ఞం చేయాలంటే భార్య పక్కలో ఉండాలి. ఈ హోమద్రవ్యాలను మనం వేస్తూ ఉండాలి. హోమద్రవ్యాలు వేసేటప్పుడు చేయి పట్టుకొని ఉంటుంది ఆవిడ. అంతేకాదు ఆ కింద హోమము ఇది ఉంది చూడండి, హుతాశనుడు అంటే అగ్ని. ఆ అగ్ని ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్యది. వీడు ఊపకూడదు దాన్ని. ఎవరు యజమాని ఊపకూడదు, లేదా ఆయన పురోహితుడు ఊపేది అంతా చేయకూడదు. ఈమె దాన్ని ఆరిపోకుండా సంరక్షించాల్సిన బాధ్యత స్త్రీది. సమిధలు వీళ్ళు వేస్తూ ఉన్నా కూడా ఆరిపోతూ ఉంటాయి.
ఈ ఆరిపోకుండా దాన్ని విసిరో ఏదో ఒకటి చేయాల్సింది, కాపాడాల్సింది స్త్రీ. ఈయన యజమానిగా ఉండేవాడు చేయాల్సింది చేస్తూ ఉంటాడు. అదేమన్నా ఉంటే కూడా ఒకవేళ చెప్పి ఈయన ద్వారా చేపించాలి ఆమె. అట్లా అంటే అగ్నిని ఆరిపోనీయకుండా చేసేది ఎవరు? స్త్రీ. నీ మనస్సులో కోరికలు ఆరిపోకుండా చేసేది ఎవరు? స్త్రీ. నిన్ను ఆత్మ మార్గంలో పోనీకుండా చేసేది ఎవరు? స్త్రీ. రామాయణం జరిగేదానికి కారణం ఎవరు? సీతమ్మ. ఒకవేళ కైక కోరిన ప్రకారం ఏమి రాముడు వనవాసాలకు పోవాలని కోరింది, రాముడే వనవాసానికి పోయినాడు అనుకో, ఇంత జరిగేదా? శూర్పణఖ కారణం సీతమ్మ వెనకంటి పోయింది. సీతమ్మను నువ్వు వద్దు అంటాడు రామచంద్రుడు. సీతమ్మతో ఏమంటాడంటే, నువ్వు వద్దు, నిన్ను ఆయన ఎవరు జనక చక్రవర్తి, నువ్వు చక్రవర్తి కుమార్తెవు, నిన్ను వెళ్ళమని చెప్పి ఏమి కూడా కోరలేదు. మీ నాన్న నాకు ఇచ్చింది రాజు చక్రవర్తి, నేను కూడా రాజు అని చెప్పి బాగుపడతావని అంతఃపురంలో ఉంటావని చెప్పి ఇచ్చినాడు, కానీ అడవులకు పోతావని ఇవ్వలేదు నిన్ను నాకు, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు అంతఃపురంలో అని అంటాడు. అప్పుడు ఆమె అంటది, అవన్నీ మాటలు చెప్తుంది. అవన్నీ చెప్పినా కూడా నువ్వు వద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు రామచంద్రుల వారు. అప్పుడు లాస్ట్కి ఒక మాట అంటుంది సీతమ్మ తల్లి. ఏమంటుందంటే, మా నాన్న మగవాడికిచ్చి పెళ్లి చేసినాను అనుకున్నాను, కానీ నేను స్త్రీకిచ్చి పెళ్లి చేసినానని నేను అనుకోలేదు అని అంటుంది. వాల్మీకి రామాయణంలో ఉంది మాట. మా నాన్న మగవాడికిచ్చి పెళ్లి చేసినానని నేను అనుకున్నాను, ఇప్పుడు నువ్వు స్త్రీగా ఉన్నట్లుగా ఉండవే, ఎందుకంటే నువ్వు నన్ను చూసుకోలేవా? చూడు అంటే ఇప్పుడు ఏమనల్లా రాముడు, ఇంకేమనాలి చెప్పండి? రమ్మనల్లా వద్దనల్లా? సరే రా అన్నాడు. చూసారా, పోయింది. తీసుకుపోయిన తర్వాత ఇంక మళ్ళా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయా. రావణాసుడు రావడము, రావణాసురుడు ఎంత అపహరించడం, ఇవంతా జరిగిందిగా. ఈ రాముడు పుట్టింది దేనికి? రావణాసుడిని సంహరించే దానికోసమే కదా. మరి ఇంత జరిగింది అంటే దానికి కారణము ఇప్పుడు సీతమ్మే కదా. సీతమ్మను రావణాసుడు మోహించకుండా ఉంటే ఇంత కథ జరిగేదా? రావణాసుడికి ఎంతమంది చెప్తారు? నీకు ఎంతమంది లేరు? కావాల్సింటే ఇంకా వేరే ఏమన్నా కూడా సరే అనుభవించుకొని నువ్వు వద్దంటారు. ఆమె ఇష్టపడడం లేదు. ఆమెను ఎందుకు నువ్వు కోరిపోతున్నావు అని అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇది క్షత్రియులకు సంబంధించినటువంటి క్షాత్ర పరీక్ష అంట. ఆహా, నేను క్షత్రియుడుగా నేను ఓడిపోతాను అంటాడు. ఆమెను వెనక్కిస్తే నేను ఓడిపోయినట్లు అవుతుంది అని అంటాడు. వాడు ఓడిపోడు. సత్వగుణం ఉంటే అరే వేరే వాళ్ళని నేను ఎలా చూడాలని కదా ఉండల్లా, ఇలా ఉంటుంది. అన్నీ ఇచ్చినా కూడా అప్పుడు ఒకవేళ యుద్ధానికి ముందు కూడా ఛాన్స్ ఇస్తే ఇప్పుడు ఎత్తుకొని ఇచ్చినాడు అనుకో, సావుకు భయపడి ఇచ్చినాడు అనేటువంటి పేరు వస్తుందిగా. ఎవడైనా ఒప్పుకుంటాడా? ఇంత దూరం వచ్చేసింది, నేను చచ్చిపోయినా కూడా నాకేం ప్రాబ్లం లేదని అంటారు ఎవరైనా. కాబట్టి సమ్మోహం, ఆత్మస్వరూప మార్గంలో పోనీయకుండా చేసేటువంటిది స్త్రీ సమ్మోహనాస్త్రం. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు స్త్రీ దృష్టిలో చెప్పండి. ఇక్కడ స్త్రీని ఎందుకు అనుకోవాలి సార్? మగవాడికి నిగ్రహ శక్తి లేదనుకోవచ్చు కదా. అవును, కరెక్టే కదా. వాడికి వివేకము లేకనే అలా అయినాడు. ఇక్కడ వివేకం తెచ్చుకో అని చెప్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏమంటే, స్త్రీ కూడా పురుషుని యొక్క అందచందాలు చూచి పడిపోతుందా లేదా? కరెంటు పోయింది, వీళ్ళకి ఆన్లైన్లో కరెంటు పోయింది అమ్మగారు, మీకు ఇప్పుడు నెట్ లేదు, మీకు ఇది మళ్ళీ షేర్ చేస్తాను నేను. సరే, ఇప్పుడు ఇక్కడ
ఈ ఈ యొక్క స్త్రీ స్త్రీలకు పురుషుడు కూడా అంతే. స్త్రీ కూడా పురుషుని చూసి మోహావేశానికి లోనైపోతుంది కదా. లోనైపోతారా అయిపోరా? స్త్రీలు పురుషులను చూసి మోహావేశానికి లోనైపోతారు, పురుషులు స్త్రీలను చూసి మోహావేశానికి లోనైపోతారు. వివేకము లేనప్పుడు ఇవి జరుగుతాయి. వివేకం లేనప్పుడు ఇది జరుగుతాయి. అదే అత్రి అనసూయ. ఏమండి? అత్రి అనసూయ. అనసూయ మాత ఎట్లుంది? అత్రి మహర్షితో అత్రి అంటే త్రీ అంటే ఎన్ని? మూడు లేనటువంటి వాడు అత్రి. మూడేంటివి? 3 గుణాలు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 గుణాలను అధిగమించిన వాడు అత్రి మహర్షి. అనసూయామాత, ఈ అనసూయామాత అసూయ లేదు. ఇప్పుడు ఆమె ఎంతటి గొప్ప స్థితిలో ఉంది కాబట్టి వారి యొక్క భర్త అంత ఉన్నత స్థాయికి వెళ్ళాడు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ భర్త అంత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈ అమ్మగారి యొక్క గొప్పతనమే. తర్వాత మైత్రేయి ఉపనిషత్తులో ఉంది స్త్రీ. మైత్రేయి బ్రాహ్మణము అని ఒక బ్రాహ్మణమే ఉన్నది. ఈ మైత్రేయి మాత యాజ్ఞవల్క్య మహర్షితో వేదాంత విషయాలపైన చర్చ చేస్తారు. వేదాంత విషయాలపైన లాస్ట్లో యాజ్ఞవల్క్య మహర్షి చెప్తారు, ఎంతటి గొప్ప స్త్రీ ఈవిడ, ఇలాంటి ప్రశ్నలు వేస్తోంది నా పైన అని యాజ్ఞవల్క్య మహర్షి కూడా పొగుడుతాడు ఆమెని. తర్వాత మైత్రేయి చెప్తుంది యాజ్ఞవల్క్య మహర్షిని, మీరెవ్వరు గార్గి మైత్రేయి ఇద్దరండి. గార్గి అనే ఆవిడ ప్రశ్నలు వేస్తుంది. మైత్రేయి యాజ్ఞవల్క్య మహర్షికి భార్య. ఈమె కూడా యాజ్ఞవల్క్య మహర్షిని ప్రశ్నలు వేసి తెలుసుకొని, నేనేదో సన్యాసం తీసుకున్నానికి పోతానంటే అట్లయితే నేను కూడా వస్తానంటది. 2 భార్యలు. పెద్ద భార్యను ఒప్పిస్తాడు, నీకు కావాల్సిన ధనం ఇస్తాను, నువ్వు ఉండు అని అంటాడు. 2వ భార్య, నాకు ధనమంతా వద్దు, నేను నీ అనకంటే వస్తానంటది. వద్దు, ధనం తీసుకొని దీంతో ఉండంటే, ధనముతో నీకు ఒకవేళ సుఖాలు భోగాలు అనుభవించేటట్లయితే నువ్వు దాన్నంతా విడిచిపెట్టేసి పోతున్నావుగా, దానివల్ల ప్రయోజనం లేదని కదా నువ్వు పోతున్నావు, కాబట్టి నేను కూడా నిన్ను అనుసరిస్తాను అంటది. ఎందుకు పోతున్నావో చెప్పు, అది చెప్పిన తర్వాత నేను అనుమతిస్తా. భార్య అనుమతిస్తేనే భర్త సన్యాసానికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా తత్వాన్ని అక్కడ మైత్రేయికి చెప్తాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్యకు. అంతా వినిన తర్వాత, ఓ తత్వం ఇదా, నా అట్లాంటప్పుడు నాకు ఇది ఎందుకు, ఏది ఈ ధనము ఇదంతా కూడా నాకెందుకు, నాకు కావాల్సింది మీ నుంచి నాకు వచ్చింది కాబట్టి నేను కూడా ఇలాగే ఉంటానని చెప్పి ఆవిడ కూడా సన్యాసిలాగానే అయిపోతుంది. వివేకం చూసారా? అప్పుడు స్త్రీ వివేకవంతురాలైతే మోక్షానికి వెళ్ళిపోతారు, అవివేకవంతురాలైతే బంధించేస్తారు. చూడండి, తర్వాత ఏంటంటే స్త్రీ యొక్క రూపలావణ్యాలను, మీరేమనుకోవద్దు, నేను ఉండేది చెప్పేస్తున్నా, నాకు అనిపిస్తూ ఉంది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్పేస్తున్నా. స్త్రీ యొక్క ఆ యొక్క రూపాన్ని అలా సృష్టించకపోతే, స్త్రీ యొక్క రూపాన్ని అలా సృష్టించకపోతే పురుషుని యందు మోహము కలుగుతుందా? మోహము
కలగదు. మోహము కలగకపోతే సృష్టి జరగదు. ఎంత ఇది ఉండదు చూడండి. స్త్రీ యొక్క రూపాన్ని భగవంతుడు అంత రూపలావణ్యంగా చెక్కుతాడు. గర్భమునందు ఎవరు చెప్తున్నారు? భగవంతుడే, ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే ఆడొచ్చి ఊలెత్తుకొని వచ్చి దక్షిణను కాదు. మమయోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం. ఆ మహద్ బ్రహ్మ రూపంగా ఈశ్వరుడే ఉండి గర్భంలో స్త్రీ గర్భంలో ఆ యొక్క శిశువుని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే స్త్రీ ఎంత ఇదండి, స్త్రీ వలననే ఈ సృష్టి అంతా నిలబడి ఉన్నది. ఈ సృష్టి నిలబడాలంటే స్త్రీ ఉండాలి. ఈ సృష్టిలో కొనసాగాలంటే స్త్రీ ఉండాలి. ఆత్మజ్ఞానానికి పోవాలంటే స్త్రీ సహకారం కావాలి. ఆత్మజ్ఞానానికి పోకుండా దాసుడైపోవాలంటే స్త్రీనే కారణం. ఇల్లు కూడా బాగుపడాలా, ఇల్లు బాగుండాలంటే కూడా స్త్రీని అంతే. అన్నింటికీ అవే కదా, స్త్రీనే ఆధారం. కాబట్టి స్త్రీకి చూడండి ఎంత ప్రాధాన్యం ఉందో. మహావిష్ణువు ఎక్కడ పెట్టుకున్నాడు? వక్షస్థలంలో పెట్టుకున్నారు. వక్షస్థలంలో పెట్టుకున్నాడు. వీళ్ళు ఏం చేశారు? వక్షస్థలంలో ఎందుకు పెట్టుకున్నాడు అక్కడ అంటే స్త్రీని చూపిస్తున్నాడు. స్త్రీ యొక్క స్వరూపం అనేటువంటిది అంటే ప్రకృతి. ఈ ప్రకృతి అంతా నడుస్తూ ఉన్నటువంటిది. ఇప్పుడు ఏమంటే మీకు మనస్సు ఉందా? మనస్సు ఉంది కదా. ఆ మనస్సు చేతనే కదా మీరు అన్నీ చేస్తున్నారు. ఆ మనస్సే ఇప్పుడు ఇక్కడ ప్రకృతి. మనస్సే ప్రకృతి. ఇప్పుడు జ్ఞానము కలిగిన తరువాత జ్ఞానమును చెప్పాలంటే కూడా మనస్సుండి చెప్తాడు, మనసు లేకుండా చెప్తాడా? మనసు ఉంటేనే కదా చెప్పాలా. అజ్ఞానములో మునిగిపోవాలంటే కూడా మనసే కారణం. ఇప్పుడు నువ్వు అజ్ఞానంలో ఉంటావా లేకపోతే జ్ఞానంలో ఉంటావా అనేది ఎవరి చేతిలో ఉందంటే నీ చేతుల్లోనే ఉంది. మనసే కదా. ఆ మనసే ఇప్పుడు స్త్రీ. ఆత్మాత్వం గిరిజామతి ప్రార్థన చేస్తాడు. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజా తే విషయోపభోగ రచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. హే పరమేశ్వర, ఇక్కడుండే ఆత్మస్వరూపం నువ్వే. ఇందులో ఉందే బుద్ధి రూపంగా, ఆ బుద్ధి రూపంగా ఉండేది గిరిజామాత అంటే పార్వతీమాత. ఈ శరీరము నీ ఇల్లు. ఈ శరీరము నీ ఇల్లు. ఈ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి నీ పరిచారకులు. పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాడు. పరమేశ్వరుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆత్మస్వరూపమే పరమేశ్వరుడు. బుద్ధియే బుద్ధిర్భవాని. బుద్ధిర్భవాని. భవాని అష్టకం ఒకటి ఉంది. భవాని అష్టకం. బుద్ధిర్భవాని. భవాని అనేటువంటి దానిపైన చాలా అష్టకం, 8 శ్లోకాలు. కాబట్టి స్త్రీ ఆ రూపలావణ్యాలతో చూపిస్తే సృష్టి కొనసాగుతుంది. ఆ రూపలావణ్యాలు అంతవరకు తీసుకోవాలా, సృష్టి వరకు తీసుకోవాలా, సృష్టి కొనసాగాలిగా. అందుకోసం స్త్రీని అలాగ తీసుకో అంతవరకు. స్త్రీ కూడా అంతవరకే ఉండి మళ్ళీ మనం ఎలా పోవాలని అలా చేయాలి. ఏదో ఒక కథ ఉంటుంది. ఒక భక్తుడు, పరమభక్తుడు, ఆ భక్తుని యొక్క భార్య చాలా అందగత్తె. చాలా అందగత్తె అయితే వీళ్ళు ఈమెను ఒక ముస్లిం మోహించి ఉంటాడు. సరే వీళ్ళు ఈ మామూలుగా అన్నదానం ఇవి చేస్తూ ఉంటారు. ఈ భోజనాలు వడ్డించేదానికి అందరిని పిలిచినారు. అందరూ వచ్చినారు. దాంట్లో ఈ ముస్లిం వాడు కూడా వచ్చాడు. వచ్చి ఆ రోలో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అంతా వడ్డించినారు. వడ్డిస్తే వీడేం చేశాడు తెలిసిన? వీడు ఆమెను పోయి పట్టుకున్నాడు వెనకాల. ఈ భర్త ఉన్నాడు చూడు, ఈ భర్త కూడా అందరికీ వడ్డిస్తున్నాడు. ఈమె వడ్డిస్తూ ఉంది.
అప్పుడు భర్త కోప్పడాలి కదా యాక్చువల్గా. భర్త అంటాడు, ఏమే వాడు వచ్చి పట్టుకున్నాడు అందంటే, ఏమండి నాకు తెలదా, వాడు నా బిడ్డే, వాడిని పడిపోకుండా నేను చూసుకుంటానులే, వాడిని పడిపోకుండా నేను చూసుకుంటానులే, మీరు కానివ్వండి. వాడు వాడు దీనిపైన ఎక్కుతాడు, నడుం పైన ఎక్కి పట్టుకుంటాడు ఇట్లాగా. అప్పుడు అంటది మాట, వాడిని పడిపోనీయకుండా నేను చూసుకుంటానులే, ఎందుకంటే బిడ్డ నా పైన ఎక్కితే వాడిని పడిపోనీయకుండా నేను చూసుకుంటాను, నువ్వు వడ్డించు, నీ పని నువ్వు చెయ్యి. ఎంతటి ఉత్కృష్టమైనటువంటి స్థితి చూడండి, ఎంతటి ఉత్కృష్టమైన అటువంటి భార్య ఉంటే భర్త ఎంత తొందరగా భగవత్ మార్గంలోకి వెళ్తాడు చెప్పండి. ఆయన కూడా ఎట్లా అంటున్నాడు, వాడు వచ్చినాడు, ఎక్కినాడు, నీ పైన ఉన్నాడు, ఇట్లంతా చేస్తాండవే, వాడిని నువ్వేం అనకపోతే వాడు ఎందుకు వచ్చినాడు అనేమన్నా అన్నాడా? ఎంత వివేకం! భక్తుల చరిత్రలు చూడాలండి, చూస్తే మనస్సు ఏమైపోతుంది తెలిసిన, నేను ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాననేసి అర్థమవుతుంది. కాబట్టి స్త్రీని మనం ఎలా తీసుకోవాలనో అలా తీసుకుని భగవన్ మార్గంలో మనం ముందుకెళ్ళి తత్వాన్ని తెలుసుకొని స్వరూప స్థితిలో ఉండాలి. అర్థమైందా ఇక్కడ? ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం